హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నాగార్జునసాగర్ చూడడానికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఫుల్ గేట్స్ ఓపెన్ చేశారనమాట. అందుకే చూడడానికి వెళ్తున్నాము. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ మాకు ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. ఫైనల్లీ నాగార్జునసాగర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది శుంకిశాల. ఇక్కడ క్రొకోడైల్స్ ఉంటాయంట. సో ఇది ప్రొహిబిటెడ్ ఏరియా కింద ఉంచేశారు. ఒక పోలీస్ కూడా ఉన్నారు. ఇది తెలంగాణ లాంచ్ స్టేషన్. యాక్చువల్గా ఇక్కడ అది క్లోజ్ చేస్తారు. ఓన్లీ ఫోటో తీసుకోవడానికి మాత్రమే అలో చేస్తున్నారు. మనం నాగార్జునసాగర్ వెళ్ళే దారిలోనే ఇది కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుంది కదా బ్రిడ్జ్. ఇది డైరెక్ట్ నాగార్జునసాగర్ డ్యామ్ పైకి కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే అలో చేయట్లేదు. ఇది బ్యాక్ స్టోరేజ్ వాటర్. ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంటుందంటండి. లోపల ఐలాండ్ తీసుకువెళ్తారు. దాంట్లో నాగార్జునసాగర్ మ్యూజియం ఉంటుందంటండి. ప్రజెంట్ అయితే మాకు టైం లేక మేము వెళ్ళలేదు. మార్నింగ్ 10:30 అండ్ 1:30కి 2 times తీసుకువెళ్తారంట. ప్రజెంట్ అయితే విజయ్ విహార్ రిసార్ట్స్ అని చెప్పి అక్కడి నుంచి బోటింగ్ ఉందని చెప్తున్నారు. కింద కనిపిస్తుంది కదా రోడ్డు. ఆ రోడ్డు అంటేనే మనం నాగార్జునసాగర్కి వెళ్ళాలి. నాగార్జునసాగర్ డౌన్కి వెళ్తాం మనం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నాగార్జునసాగర్ డౌన్కి అయితే వెళ్ళిపోతున్నామండి మనం. ఇందాక మనం ఫొటోస్ తీసుకున్నాం కదా లాంచింగ్ స్టేషన్, ఆ బ్రిడ్జ్ అదేనండి. కింద నుంచి ఇలా కనిపిస్తుంది. వెళ్తున్నాయి కదా కార్లు. యాక్చువల్గా కొంతమంది పర్మిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తున్నట్టున్నారు. నాగార్జునసాగర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలామంది జనం ఉన్నారు. మనం చూస్తుంది నాగార్జునసాగర్ లెఫ్ట్ వ్యూ చాలా బాగుందండి. యాక్చువల్గా నాగార్జునసాగర్ 26 gates, 24 gates ఓపెన్ చేస్తారు. పాల సముద్రంలో ఎంతో అందంగా ఉంది కదా. ప్రపంచంలోనే రాతితో కట్టబడిన అతిపెద్ద డ్యామ్ ఇదేనండి. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. చుట్టూ నల్లమల్ల ఫారెస్ట్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా. నాగార్జునసాగర్ లెఫ్ట్ సైడ్ వెళ్తే తెలంగాణ, రైట్ ఆంధ్ర. ఇది నాగార్జునసాగర్ పవర్ జనరేట్ స్టేషన్. యాక్చువల్గా లోపలికి అలౌ చేయట్లేదు. చాలాసేపు బతిమాలితే అప్పుడు అలౌ చేశారన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ ఇంకా అందంగా కనిపిస్తుంది. కొంచెం దగ్గరగా కూడా కనిపిస్తుంది నాగార్జునసాగర్. పైన కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నాను. అక్కడ చిన్నగా మనుషులు ఉన్నారు. యాక్చువల్గా పర్మిషన్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పక్కనే ఉండి చూడొచ్చు అన్నమాట. అది ఇంకా బాగుంటుంది. పైకి కూడా అలౌ చేసేవారు, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అలౌ చేయట్లేదు. మా వాడికి కాసేపు చూస్తుండలేక చిరాకు వచ్చిందన్నమాట. వెళ్ళిపోదాం అని తినేస్తున్నాడు. నాగార్జునసాగర్ పక్కనే ఇలా చిన్న కొండలా కనిపిస్తుంది. అందులోంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట, చిన్న దారుల కింద. బాగుంది. మా వాడికి ఆ సాగర్ కింద ఇక్కడ కోతులు, ఈ బుడ్డ సాగర్ బాగా నచ్చేసినాయి. ఇక్కడ తెగాడేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము ఆంధ్ర సైడ్ వెళ్తున్నాము. ఈ వంతెన ఉంది కదా, ఇది 2 years బ్యాక్ కట్టారండి, కొత్త వంతెన. సో మనం దాటేసి తెలంగాణ నుంచి ఆంధ్ర సైడ్ వెళ్ళిపోతున్నాము. వంతెన మీద నుంచి వ్యూ ఇంకా బాగుంది. కింద కనిపిస్తుంది కదా చిన్న కార్లు అవన్నీ వెళ్తున్నాయి. అదంతా రైట్ వ్యూ అన్నమాట. రైట్ వ్యూ కూడా లెఫ్ట్ వ్యూ కన్నా ఇంకా బాగుంటుందంట నాగార్జునసాగర్. మాకు టైం లేక అంతవరకు వెళ్ళలేదు. కింద పుష్కర్ ఘాట్ కూడా ఉంది. స్నానం కూడా చేస్తున్నారు చాలామంది కనిపిస్తుంది.
నాగార్జున సాగర్ నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి ఇంకా బాగుంటాయి అంటండి. మాకు టైం లేక మేము వెళ్ళలేదు, కానీ మీరు తప్పకుండా చూడండి. యాక్చువల్గా నాగార్జున సాగర్ చుట్టుపక్కల అన్నీ చూడడానికి 2 days టైం పడుతుంది. బోటింగ్ కానీ, మ్యూజియం, బుద్ధవనం, ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్, డ్యామ్ ఫుల్ వ్యూ మొత్తం చుట్టుపక్కల ఉన్నాయని చూడాలంటే కంపల్సరీ 2 days ట్రిప్ కింద వేసుకోండి. ఇక్కడ ఫుడ్ అయితే ఎక్కడ అంత బాగోదు. ఎక్కువ ఫిషెస్ కట్ చేసి ఫ్రై చేసినవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోవడం బెటర్. నాగార్జున సాగర్ దగ్గర నుంచి తిరిగి వస్తుంటే బుద్ధవనం కనిపించిందండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా అందంగా ఉంది. లెఫ్ట్లో మనకి పార్కింగ్ ఉందండి. రైట్లో ఒక రెస్టారెంట్ ఉంది. ఫుడ్ కావాలంటే అక్కడ ట్రై చేయొచ్చు. లోపలికి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ తీసుకుంటున్నాడు. 5 years లోపు వాళ్ళకైతే నో టికెట్. లోపల ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మనకి ఒక బుద్ధుడి స్టాచ్యూ కనిపిస్తుంది, పెద్దది. చాలా బాగుందండి. ఇక్కడ తిరగడానికి బగ్గీ కూడా ఉంది. పెద్దవాళ్ళకి 20, పిల్లలకి 10 రూపీస్. డోమ్ లోపలికి వెళ్ళగానే మనకి నాగార్జున స్టాట్యూ మ్యూజియం ఉంటుందండి. సో లోపలికి అలో లేదు కెమెరా, సో బయట నుంచి తీస్తాను. ఇక్కడ స్టాట్యూస్ చాలా అందంగా ఉన్నాయి. బుద్ధుడి స్టోరీ మొత్తం ఈ వాల్స్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత అందంగా చెక్కారు. లోపల బుద్ధుడి విగ్రహం ఇలా అందంగా కనిపిస్తుంది. గోల్డెన్ వ్యూ అన్నమాట. లోపల మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది, సైలెంట్గానే. చాలామంది ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కొట్టండి.